హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పప్పు చేయడం చూపిస్తున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను. దానిలో కొద్దిగా నూనె, పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 70% కందిపప్పు ఉడికిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మామిడికాయ ముక్కలు ఉడకనివ్వాలి. అందులో 3 నిలువుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడికిన కందిపప్పులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పు తాలింపు వేసుకోవడానికి పక్కన స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగిన తాలింపు దినుసులను ఉడికిన కందిపప్పులో వేసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.